వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ. ఈరోజు మన స్టూడియోలో విజయశ్రీ గారు ఉన్నారు. మేడం, బ్లాక్ మ్యాజిక్ చేతబడి నివారణ చర్యలు ఎలా ఉంటాయి, అసలు ఎలా గుర్తిస్తారు, ఒకవేళ చేశారు అనే అనుమానం వస్తే దానికి నివారణ చర్యలు ఏంటి? చేశారు అని అనుమానం రావటం అనేది ఆ రోగి యొక్క లక్షణాలు చూస్తే తెలిసిపోతుందండి. రోగి యొక్క లక్షణాలు చూస్తే తెలిసిపోతుంది. అంటే చాలా అంటే వాళ్ళ చూపులు కానీ మాటలు కానీ కొంచెం తేడాగానే ఉంటాయి. మనకి మామూలుగా ఉండదు. వీళ్ళకి ఏదో కొంచెం మతి భ్రమించింది, లేకపోతే వీళ్ళ మీద ఏదో ప్రయోగం జరిగింది, ఏదో గాలి ధూళి చేష్టలు చేస్తున్నారే అని కూడా అనిపిస్తుంది మనకి. ఓకే, అదే చేతబడి అని కొంతమందికి తెలియకపోవచ్చు. అది చేతబడి అని గుర్తించిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఏమంటే గాలి ధూళి చేస్తున్నాను, ఆంజనేయ స్వామి గుడికి తీసుకెళ్ళటమో ఏదో చిన్న పూజలు చేయించడం అలా చేస్తారు. కానీ తిరుగులేని చేతబడి చేశారని వాళ్ళు పాపం అనుకోరు, వాళ్ళకి తెలియదు చివరి వరకు. అయితే ఈ చేతబడికి కొన్ని నివారణ చర్యలు చెప్పారు. దాంట్లో ప్రధానంగా జీడి గింజదే ఎక్కువ పాపులర్ అండి. ఎందుకంటే కొంతమంది ఎలా చెప్తారంటే వాళ్ళు చేసిన విధానాలు మనకి చెప్పిన దాన్ని బట్టి తెలుస్తుంది. ఇక జీడి గింజలు అవి దొరుకుతూనే ఉంటాయి కదా, అన్ని ప్రదేశాల్లో ఇప్పుడు దొరుకుతున్నాయి. మనకు వచ్చినటువంటి ఆన్లైన్ సర్వీసుల్లో అన్ని చోట్ల జీడి గింజలు ఆర్డర్ ఇచ్చినా కూడా దొరుకుతున్నాయి. ఆ పెద్ద జీడి గింజ ఒకటి తీసుకుని అర్ధరాత్రి 12 గంటలకి ఒక విశాలమైన స్థలంలో, ఎవరు లేని స్థలంలో కూర్చొని ఒక చుట్టూత, అంటే ఆ జీడి గింజకి చుట్టూత ఒక ఆవరణలాగా గీయాలట. చుట్టూత గీసి అంటే చుట్టూత ఒక సర్కిల్ వేయాలి. వేసి మధ్యలో జీడి గింజ పెట్టాలి. దానికి ముందర అంటే ఎవరైతే ఈ జీడి గింజతో నివారణ చేయదలుచుకున్నారో చేతబడి అనే ప్రయోగాన్ని, వాళ్ళు అర్ధరాత్రి 12 గంటలకు శుభ్రంగా స్నానం చేసి వచ్చి కూర్చోవాలి. కూర్చొని ఆ జీడి గింజని ఆ చుట్టూతో గుండ్రంగా గీసిన గీత ఉంటుందిగా, దాని మధ్యలో పెట్టి దాన్ని ఒక పెద్ద బండరాయో లేకపోతే సుత్తో తీసుకొని ఎన్ని ముక్కలు అయిపోతుందో అన్ని ముక్కలుగా దాన్ని పగలగొట్టేయాలి. అంటే అది నమ్మకం అనమాట. ఆ జీడి గింజలో ఉన్నటువంటి క్షుద్రశక్తి ఏదైతే ఉందో అది మొత్తం తునాతునకలైపోయి చక్రాల్లాగా ఇన్ని ముక్కలుగా పడిపోతే ఎవరి మీద అయితే క్షుద్ర ప్రయోగం చేశారో ఆ ప్రయోగం కూడా అన్ని ముక్కలైపోయి వెళ్ళిపోతుంది, నాశనం అయిపోతుంది అనేటువంటి ఒక నమ్మకంతో ఆ పని చేసి ఆ నివారణ చేసి రోగిని కాపాడుకున్న వాళ్ళు కూడా నాకు తెలుసు. మళ్ళీ ఆ జీడి గింజని పూర్తిగా పగలగొట్టేసిన తర్వాత అదంతా తీసి ఎవరు తొక్కని చోట పడేసి వీళ్ళు స్నానం చేసేయాలి. మళ్ళీ అంటే ఆ ప్రక్రియ చేసే ముందర స్నానం చేయాలి, తర్వాత కూడా చేయాలి. చేసినప్పుడు ఆ చిన్న జీడి గింజలో పెద్ద పరిష్కారం ఉందండి. ఆ జీడి గింజని ఎప్పుడైతే పగలగొట్టేసేసి అలా దాన్ని మొత్తం, అంటే మనస్సులో అయితే అనుకుంటారు ఆ రోగి యొక్క పేరు కానీ రోగం పేరు కానీ చెప్పుకొని ఇది పూర్తిగా నయం అయిపోవాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు అది తెల్లారికే ఆ వ్యక్తిలో చాలా మార్పు కనిపించడం అది కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. అంటే ఈ చేతబడులు ఉండి అవస్థపడి దానికి చిన్న చిన్న నివారణలు తెలుసుకొని చేసి మళ్ళీ తిరిగి ఆ రోగిని బతికించుకున్న వాళ్ళు ఉన్నారు. తెలియక అజ్ఞానంలో ఉండి ఏమిటో ఏ డాక్టర్లు చెప్పలేకపోతున్నారు అని రోగిని కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. అయితే చేతబడి ఉందా లేదా అని ఇప్పుడు మనం చర్చించుకుంటున్నాం కనుక చేతబడి ఉంది. ఏదైనా సరే ప్రపంచంలో ఒక విషయం ఉంది అంటే దానికి అది సమస్య రూపంలోనే దాని నివారణ కూడా తప్పకుండా ఉంటుంది. సమస్య ఉన్నప్పుడు పరిష్కారం లేని సమస్య అంటూ ఏది ఉండదు. సో పరిష్కారం కూడా ఉంది దీనికి. ఈ బ్లాక్ మ్యాజిక్ అనండి, బాణామతి అనండి, వశీకరణ అనండి, లేకపోతే అన్నిటికీ కలిపి చేతబడిని పేరు పెట్టుకొనివ్వండి, ఏదేమైనా పరిష్కార మార్గాల్లో ప్రధానంగా ఈ జీడి గింజది ఒకటి బాగా ప్రచారంలో ఉంది. రెండవ పరిష్కారం చెప్పుకుందాం ఇప్పుడు మనం. రెండవ పరిష్కారం ఏమిటంటే, ఈ ఇదివరకు ఇలా పూచిక పుల్లలతో చివరికి కుచ్చల్లే ఉండేదండి చీపుళ్ళు, ఇప్పుడు కొబ్బరి పుల్లలతో వస్తున్నాయి మనకి. అక్కడ ఇదివరకు వేరే పుల్లలతో వచ్చే తెల్లటి పుల్లలు, చివరి కుచ్చులు ఉండేవి దానిక. అటువంటి చీపుర్లు ఎక్కువ వాడేవాళ్ళు. దాంట్లో ఒక 10 పుల్లలు తీసుకొని ఆ పుల్లలని చేతిలో పట్టుకొని దాంతో, అంటే చీపురుతో దిశ తీయటం అనేవారు ఇదివరకు రోజుల్లో. అంటే చీపురు పుల్లలతో దిశ తీయటం అనమాట. ఇది యాంటీ క్లాక్ వైజ్ సిస్టంలో ఎడం చేత్తో పట్టుకొని యాంటీ క్లాక్ వైజ్ సిస్టము, మళ్ళీ క్లాక్ వైజ్ సిస్టము, రెండింటితో ఆ రోగికి బాగా దిష్టి తీసేసి ముక్కలు 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 చేసేసి దాన్ని ఎవరు తొక్కని చోట పడేయాలి. ప్రధానంగా అండి ఈ చేతబడిలో ఇంకొక చాలా ప్రమాదకరమైనటువంటి ప్రయోగం ఒకటి ఉంది. చేతబడి నిమ్మకాయలు, మీరు మొదట్లో అన్నారే నిమ్మకాయలు చూస్తే కూడా నిమ్మకాయలు కానీ లేకపోతే కుంకం కానీ ఎక్కువ రోడ్ల మీద నలుగురు తిరిగే చోట్ల కూడలిలో పెడుతూ ఉంటారు.
చౌరస్తాల్లో పెడుతుంటారు, ఎవరు వెళ్ళినా దాని మించి నడిచి తొక్కి వెళ్ళాలి. కొంతమంది ఇంటి ముందర పొద్దున్నే పడేసి వెళ్తారు, తెలియకుండా గబుక్కున ఏ పాల ప్యాకెట్ తీసుకోవడానికి వచ్చి మనం తొక్కేస్తాం తెలియక. అలా ఇంటి ముందర పడేసిన వాళ్ళని కూడా చాలా మందిని చూసాం. అంటే ఈ ప్రయోగాలు చేయటమును, ఈ ప్రయోగం చేస్తే దాన్ని ఎవరైతే తొక్కుతారో ఆ తొక్కిన వాళ్ళకి ఆ రోగం అంటుకొని మొదట ఉన్న వాళ్ళకి పోతుందనే నమ్మకం కూడా ఉంది ఈ చేతబడిలో. అందుకని దిష్టి తీసేసి అలా పడేస్తారు అనమాట. అదొక చాలా అంటే చాలా ప్రమాదకరమైనటువంటి ప్రయోగం అదొకటి చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ కూడా ఈ చీపురు పుల్లలు కానీ, ఇంతకుముందు మనం చెప్పుకున్న జీడి గింజలు కానీ ఎవ్వరు తొక్కని చోట, లేదంటే నీళ్ళల్లో కలిపేస్తే అది ప్రవాహంలో కొట్టుకుపోతుంది. మనం ఇంకెవరికి హాని చేసిన వాళ్ళం కాదు. అప్పుడు అంటే మనం రక్షించుకోవడం అనేది ప్రధానం, కానీ ఇంకొకరిని మన రోగం ద్వారా శిక్షించడం అనేది మనకు కాకూడదు కదా. అందుకని అందరూ బాగుండాలని మనం భావించినప్పుడే మనం బాగుంటాం. ఈ రకంగా ఈ చీపురు పుల్లలతో ఒకటి ఉంది. ఇంకా అది కాకుండా చిన్న చిన్నవి కొన్ని ఉంటాయండి, మామూలుగా అందరూ చేసేది. అది ఈ ఎండు మిరపకాయలు 7 తీసుకుంటారు, తర్వాత బాగా రాళ్ళ ఉప్పు ఒకటి తీసుకుంటారు, తీసుకొని అది కూడా ఎడం చేత్తో పట్టుకొని ఈ చేతబడి చేసిన వాళ్ళకి కానీ, లేదా బాగా దిష్టి తగిలిందంటారు, ఎక్కువ దిష్టి తగిలిన టైంలో అన్నప్పుడు ఇవి ఎక్కువ చేస్తూ ఉంటారు. అంటే అసలు ఇది ఈ ఎండుమిరపకాయలు ఉప్పు దిష్టి తగిలినప్పుడు తీయటం సామాన్యమే. అది కాకపోతే ఈ దిష్టి తగలకుండా ఉండటానికి కూడా పూర్వకాలము కొన్ని జాగ్రత్తలు తీసుకునేవారు. చిన్నపిల్లలకి సాదుతో పెద్ద నల్లబొట్టు పెట్టేవారు, ఆ సాదుని అరికాల కింద కూడా పెట్టేవారు. అంటే వచ్చిన వాళ్ళందరూ పిల్లలు కాళ్ళు చేతులు ఊపుతూ తింటుంటే అరికాల కింద ఆ నల్ల చుక్క చూసేవారు, మొహం మీద కూడా ఈ నల్లటి సాదు చుక్క చూసేవారు. ఆ దృష్టి అంతా కూడా ఆ పిల్లల మీద కాకుండా ఆ నల్ల సాదు మీద పోయేది. అలాగే ఆడవాళ్ళు కూడా ఆ రూపాయి కాసంత బొట్టు పెట్టుకునేవారు, పెద్దది బాగా, కళ్ళకి బాగా కాటికి పెట్టుకునేవారు. గబుక్కున వాళ్ళ ముఖం చూడగానే ఆ పెద్ద బొట్టు కాటికే కనిపించేవి వాళ్ళకి, ఇంకా మిగతా దృష్టి పోయేది కాదు వాళ్ళ మీద. అందుకని దృష్టి అనేది మరల్చటానికి ఈ రకమైనటువంటి వేషధారణ ఉండేది. ఇంకోటి నల్ల పూసలు అందరూ ధరించేవారు పూర్వకాలంలో. నల్ల పూసలు ధరించడం, నల్లని కాటుక ధరించడం, పెద్ద రూపాయి కాసంత బొట్టు పెట్టుకోవటం, ఇటువంటివి చేసినప్పుడు అంటే ఈ కాలంలో ఏంటంటే ఎవరైనా బంగారం కొనుక్కున్నా, ఎవరైనా ఇల్లు కొనుక్కున్నా, వాళ్ళు ఎవరికైనా కాస్త డబ్బు కలిసి వచ్చినా, 4 కార్లు కొనుక్కున్నా అసూయ ద్వేషాలు ఎక్కువైపోయినాయి. దాని వలన కూడా వాళ్ళ మీద చేతబడి చేస్తున్నారు ఈ మధ్య. దానివల్ల కూడా వాళ్ళకి ఉసురు పెట్టడం, వాళ్ళ మీద రకరకాల ప్రచారాలు చేయటం, ఇలా చేసి సమాజంలో వాళ్ళని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టడానికి చేతబడి తగ్గించి ఈ దిష్టి మంత్రం వరకు ఏదో ఒకటి రకరకాలుగా చేస్తున్నారు. దాన్ని కూడా నివారించడానికి ఏమిటంటే వేషధారణలు, అంటే పూర్వకాలం యొక్క వేషధారణలు, అంటే రూపాయి కాసంత బొట్టు పెట్టుకోమని ఎవరు చెప్పరు, కానీ ఈ రోజుల్లో అసలంటూ హిందూ స్త్రీలందరికీ కూడా తిలక ధారణం అనేది చాలా కంపల్సరీ. కనుబొమ్మల మధ్య ఉండేటువంటి ప్రదేశము గురుస్థానం, దాన్నే లక్ష్మీస్థానం కూడా అంటాం మనం. అందుకని ఎవరైనా బొట్టు పెడితే కనుబొమ్మల మధ్య బొట్టు పెడతారు, అది లక్ష్మీస్థానం. అంటే కుంకుమతో మనం లక్ష్మీదేవిని పూజించినట్టు లెక్క. తర్వాత అది గురుస్థానం కనుక గురువుని ఎప్పుడు పూజించాలి. గురుస్థానం ఎందుకంటే కనుబొమ్మలతోనే హెచ్చరిస్తాడు గురువు కూడా. మనం కూడా ఏదైనా అధికారికంగా చెప్పంటే కనుబొమ్మలను ఎత్తి మరీ చెప్తాం. ఇది గురుస్థానం ఈ మధ్యది. ఈ రకంగా ఈ గురుస్థానంలో ఉన్నటువంటి దీన్ని పూర్తిగా, అంటే కుంకుమని పూర్తిగా విస్మరించి అసలు బొట్టు పెట్టుకోవడం మానేసిన తర్వాత దిష్టి కొట్టడానికి వాళ్ళే ఒక అవకాశం ఇచ్చినట్టుగా అయిపోతుంది. ఇప్పుడు బొట్టు పెట్టుకోవడం అనేది చాలా తక్కువ మందిని చూస్తాం మనం. అందుకని వాళ్ళ దృష్టి అంతా వాళ్ళ మీదే ఉంటుంది, ఆ బొట్టు మీద పోదు, కట్టుబొట్టు మీద పోదు. ఇదొకటి అవకాశం ఇస్తున్నారు అందరూ కూడా. అందుకని ఈ హిందూ మత సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించిన వాళ్ళకి కొంతవరకు ఈ దృష్టి దోషాలు కానీ ఇతరమైనటువంటి దోషాలు కానీ తగలకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. చాలా అద్భుతంగా చెప్పారు మేడం. చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి దీని మీద. దీంతో నివారణ మార్గాలు కూడా చెప్పారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ మేడం.